ఏపీ సిఆర్డీ అధికారుల తీరుపై మాజీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు రామారావు మాటలను మరణ వాంగ్మూలంగా రికార్డ్ చేయాలన్నారు. భూములు ఇచ్చిన రైతులకు వాగులు వంకల్లో ప్లాట్స్ ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. రైతుల బాధలు సిఆర్డీ అధికారులకు పట్టడం లేదని పేర్ని నాని విమర్శించారు. చనిపోయే ముందు మందడం రాముడు గారు మాట్లాడినటువంటి ప్రతి మాట డైయింగ్ డిక్లరేషన్ కింద తీసుకోవాలా తీసుకోవక్కర్లేదా అని అడుగుతున్నాను. డైయింగ్ డిక్లరేషన్ కాదా అది? ఏం మాట్లాడాడు? నా పొలం మీరు అడగంగానే నా పొలం ఇచ్చాను, మీరు దాన్ని వాగులో ఇచ్చారని చెప్పి ఆ సిఆర్డీ వాళ్ళకి టైప్ చేసినోడికి ఆ సంతకాలు పెట్టినోడికి కూడా పోయే కాలం అనుకుంటా. చనిపోతా మరణ వాంగ్మూలం లాగా మందడం రాముడు గారు నాకు వాగులో స్థలం ఇచ్చారంటే వాగులో ఇవ్వలేదండి. అరే రికార్డు మాట్లాడతావేంటే? వర్షం వస్తే మునిగిపోతుంది ఆ ప్లాట్లు ఇచ్చినవన్నీ. దాన్ని ఏమంటారు? ఆల్పాటి రాజా గారు, పుల్లారావు గారు, నరేంద్ర గారు, శ్రీధర్ గారు, గల్లా జయదేవ్ గారు, వీళ్ళందరూ తెగ తిరిగేశారు. ఎన్నో జతలు చెప్పులు అయిపోయినాయి. జనాల బ్యాచ్ అంతా తిరిగి తిరిగి పొలాలు తీసుకున్నారు. ఏరయ్యా వాళ్ళ తెనాలి బ్యాచ్ ఏరంటున్నా? ఏమైపోయారు? ఇవాళ ఎవడాయంటే మొత్తం రైతులను మోసం చేశారు, వాళ్ళకి టోపీ పెట్టారు, కుచ్చు టోపీ. వాళ్ళ గురించి పట్టించుకునేవాళ్ళు లేడు.